ప్రార్థన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి నిర్గమాకాండము 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాకరుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. చదవబడిన వాక్యమును మేము వివరించుకొనొచ్చు ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని యేసు శ్రేష్ఠ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఉపవాస దీక్ష కార్యములను మనకి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య నామమున శుభములు కలుగునుగాక, ఆమేన్. ఈ లేఖన భాగములలో మనం గుర్తించినట్లయితే ఈ 9వ అధ్యాయము మిక్కిలి బాధకరమైనటువంటి తెగుళ్ళు మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ అధ్యాయంలో 3 రకములైన తెగుళ్ళను మనం చూస్తున్నాము. ఈ 3 రకములైన తెగులు చేత ఐగుప్తీయులను బాధించినట్లు మనం చూస్తాం. ఏమిటివంటే, ఒకటి బాధకరమైనటువంటి తెగులు ఏంటంటే పొలములో ఉన్న పశువులన్నిటికీ వచ్చును అన్నాడు. కానీ యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తీ పశువులను వేరుపరిచాడు. ఐగుప్తీ పశువులన్నీ చచ్చిన కానీ ఇశ్రాయేలీయుల పశువులు ఒకటి కూడా చావలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దొద్దుర్లు వచ్చును అంటున్నాడు ఇక్కడ. మూడో తెగులు ఏంటంటే, ఐగుప్తు దేశం అందరి మనుషుల మీద జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటను పడును అంటున్నాడు. ఈ 3 బాధకరమైనటువంటి తెగులు చేత ఐగుప్తీయులను శ్రమపరచుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము మరి కఠినమే. ఫరో హృదయం ఏమైపోతుంది? కఠినములాయన అంటున్నాం. అతడు ఇశ్రాయేలును పోనీయక పోయిననే మాటలనే మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ 8వ అధ్యాయంలో 22, 23 వచనాలను మనం చూసాం నిన్నటి దినాన. భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును మినహాయించెదను అంటే హద్దులను ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ సరిహద్దును మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 11వ వచనములో మనం చూస్తే ఈ దినాన ఈ 9వ అధ్యాయము చూడండి,
బహుశా ఇంతవరకు కూడా వారు వెంబడిస్తూనే వచ్చారు. కానీ కర్రను పాముగా మార్చడము, నీళ్లను రక్తముగా మార్చడము, ఆ ధూళిని పేర్లుగా మార్చడము, ఇవన్నీ కూడా వారు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శకునగాండ్రులు మోషే ఎదుట నిలవలేకపోయిరి అనే మాటను మనం చూస్తూ, మోషేను ఎదిరించి మోషే చేసిన వాటిని మార్చలేకపోయారట. అందుకనే వారు నిలవటానికి శక్తి లేక వారు తప్పించుకుని పారిపోయారు అంట. కారణం ఏమిటంటే, పర్వతం లాంటి దేవుని సీమలాంటి మనుషుడు ఎదిరించలేడు. కనుక వారు ఏం పొందగలరు? వాక్యములో అపొస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, ఆ 13వ అధ్యాయము 31వ వచనములో, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము అనే మాటను మనం చూస్తున్నాం. 12:29 కూడా. కనుక ఏమై ఉన్నాడట మన దేవుడు? ఇక్కడ మనం గమనించినట్లయితే అటువంటి దేవుని ఎదుట ఈ మంత్రగాండ్లు ఏపాటు వారు? ఆ 12వ వచనంలో మనం చూస్తున్నాం కదా, నిర్గమకాండములో. యెహోవా ఫరో హృదయమును కఠినపరుస్తూ ఉన్నాడట. ఇలాగున 6 పర్ణాయములు ఫరో హృదయము కఠినమునైంది. 6 అనేది మానవుని యొక్క సంఖ్య. 6 అనేది ఆ మనుష్యుని యొక్క సంఖ్య. అయితే ఇక్కడ మనం గమనిస్తే 7 అనే సంఖ్య మానవునిది కాదు, అది దేవుని సంఖ్య. ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. దేవుడు తన కృప ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటూ వచ్చాడు. 5వ వచనములో, మరియు యెహోవా కాలము నిర్ణయించి, దేవుడే ఒక కాలాన్ని, ఒక సమయాన్ని నిర్ణయించి అంటున్నాడు, రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించునను. కాలము నిర్ణయించి దేవుడై ఉన్నాడు. మరి ఇదేనా? చాలామంది కాలమును నిర్ణయించడానికి మనం మనుషుల దగ్గరికి పరుగులెత్తుతాము. మరి మనుషుల దగ్గరికి పరుగులెత్తాలా? కాలము నిర్ణయించేది ఎవరు? దేవుడు. అయితే దేవుడు వారితో మాట్లాడా? దేవుడు వారికి ఏమైనా చెప్పుకొస్తున్నాడా? ఏమని చెప్పడం లేదే. అపొస్తలుల కార్యములలో 1వ అధ్యాయం 7వ వచనంలో, కాలమును సమయమును తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడట. అంటే కాలమును సమయమును తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడనే మాటను మనం చూస్తున్నాము. కనుక రేపటిదనాన మరి కాలమును నిర్ణయించి ఆ యొక్క అధికారము, అర్హత ఎవరదంటే జీవంగల దేవునిది. అందుకని ఈ ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనములో, యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున ఆ నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చినప్పుడు సారాకు కుమారుడు కలుగనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు కాలమును నిర్ణయించాడు గనక ఆ కాల క్రమేణాను బట్టి అబ్రహాము భార్య అయినటువంటి సారా బహుకాలము సంతాన ప్రాప్తి లేక గొడ్రాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాము.
బహుకాలము గడిచింది. అటు తర్వాత దేవుని యొక్క అనుగ్రహము ఆమె మీదకు వచ్చింది కనుక చక్కని కుమారుని ఆమె కంది. అందుకని ప్రసంగి 3 ప్రారంభ వచనములు అంటాడు, ప్రతిదానికి సమయం కలదట. ప్రతిదానికి సమయం ఉంది. చాలామంది మరి సమయాన్ని నిర్ణయించడానికి, కాలాన్ని నిర్ణయించడానికి బయట మనుషుల దగ్గరికి పరుగులెత్తుతారు. వారికి తెలియక వారు పరుగులెత్తుతూ ఉన్నారు. వారికి ఆ యొక్క సమయం యొక్క విలువ తెలియక. అందుకే ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు అంటున్నాడు. మరి దీన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు? దేవుడే నిర్ణయిస్తూ ఉన్నాడు. 11వ వచనములో దేని కాలమునందు అది చక్కగా నిండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ సమస్తమును ఆయనే నియమించి ఉన్నాడు. అందుచేత మన ప్రార్థనకు జవాబు ఆలస్యమయ్యేటప్పుడు మన మనోవిచారము చెందకుండా కాలమును నిర్ణయించిన దేవుని యొక్క నిర్ణయ కాలము సమీపించే వరకు చక్కగా జరిగించు దేవుని వైపుకి మనము తిరిగి వారమై ఉండాలి. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఇదిగో నా ప్రార్థనకి జవాబు రాలేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు, నా మరో దేవుడు ఆలకించడం లేదని నిరుత్సాహపడుతూ ఉంటారు. నీ ప్రార్థనకి ఏ కాలమున జవాబు రావాలో, ఏ సమయంలో జవాబు ఇవ్వాలో అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. అందుకే పేతురు గారు ఒక మాట అంటారు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే చూడండి, అక్కడ అంటున్నాడుగా, దేవుడే తగిన సమయమందు ఎవరిని హెచ్చిస్తాడు? దేవుడే తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయుండి అంటున్నాడు. దేవుడు తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చించేవాడై ఉన్నాడు. ఆ కాలమును బట్టి మనము ఏం చేయాలంటే ఆయన కొరకు మనము ఎదురు చూసేవారమై ఉండాలి. ఆ కాలము కొరకు మనము ఎదురు చూసేవారమై ఉండాలి. అందుకే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన మాట ఉంది కనుక మన దేవుని దగ్గర, దేవుని ఎదుట మనము తగ్గింపు మనస్సు కలిగిన వారమై ఉండాలి. అయితే ఈ లేఖన భాగములలో మరలా దేవుడు మోషేని పిలిచి మోషేను ఫరో యొద్దకు పంపిస్తున్నాడు. అంటున్నాడు, నీ తెల్లవారగానే లేచి ఫరో ఎదుట నిలువమంటున్నాడు. దేవుని కార్యములు ఉదయం చేయుట, దినములలో మొదటి సమయం దేవునికి ఇచ్చుట ఆశీర్వాదకరమవుతుందట. అందుకే రేయ మొదటి తామున మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టే వారమై ఉండాలి. మనము ఉదయమున లేవగానే దేవునికి మనము విజ్ఞాపన చేసే వారమై ఉండాలి. యెహోషువ కూడా వేకువనే లేచి దేవుని పనుల ముందుకి సాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా దేవుని యొక్క పనిలో మన ముందుకు సాగుతూ ఉంటే దేవుడు మనల్ని ఇంకను ఆశీర్వదించేవాడై ఉంటాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం ప్రారంభ వచనములో చూడండి ఏమంటున్నాడు? యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ చాలండి. ఎప్పుడు లేచారట వారు? వేకువనే లేచారట. అదే విషయము 6వ అధ్యాయము 12వ వచనములోను కూడా చూపిస్తాడు. ఇక్కడ చూడండి, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఇప్పుడు మనము దేవుని యొక్క మందిరములోనికి వచ్చేవారమైన 15వ వచనం. 7వ దినమున, 7వ దినం ఎవరిదంటున్నాం మనం? దేవునిది.
దేవుని యొక్క దినమున వారు ఉదయమున లేచి 7 మార్లు పట్నము చుట్టూ తిరిగిరి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే అలాగే భక్తులు వేకునే దేవుని యొక్క సన్నిధిలో కాలము గడపవలసిన వారు ఉన్నామని విషయాన్ని మనము గుర్తించుకోవాలట. ఎంతమంది వేకుమున లేచి దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు? వేకుమున లేచి దైవ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఏకుమున లేచి దేవునిని స్మరిస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 82వ వచనములో నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. అంటే దేవుడిచ్చిన మాట కొరకు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నేను దేవుని యొక్క జ్ఞాపన చేయదునా, ఆయన ఇచ్చిన మాట కొరకట. 147 వచనము. తెల్లవారక మునిపి కనుక మనము దేవుని యొక్క మాట మీద మనము ఆశ పెట్టుకుని ఉన్నామట. 148 కూడా, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించటకై నా కనులు ఆ రాత్రి జామున కాకమునిపే. కనుక ఇక్కడ మనం చూస్తే మరి భక్తులైన వారు వేకునే దేవుని యొక్క సన్నిధిలో కాలము గడుపునట్లుగా మనము మరి గుర్తిస్తూ ఉన్నాము. కనుక వారు దేవునిని గణపరిచినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఫరో తిరుగుబాటు చేసే కొలది శిక్ష కూడా పెరుగుతూ వస్తుంది. ఆ శిక్ష కూడా పెరుగుతూ వస్తుంది. అలా పెరిగి 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 ఐగుప్తు దేశము నాశనం అవటానికి ఫరో కారకుడవాడు. ఫరో గాక మొదటి లోబడుంటే ఇలాంటి శిక్ష వచ్చేదే కాదన్నమాట. అంటే ఫరో తను రాజునని మూర్ఖత్వంగా, కఠినముగా, గర్వంగా ప్రవర్తించడాన్ని బట్టి ఈవేళ ఐగుప్తు దేశము నాశనం అవటానికి గల కారణమవింది. అందుకనే దేవుడు కూడా వాక్యములో ఒక మాట అంటాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపువాడు దేవుడేనట. అహంకారులను ఎదిరించి మొదటి పేతురు రాసిన పత్రిక 5-6 వచనములో మనం చూస్తూ ఉంటాం. కనుక మరి యెహోవా ఏమై ఉన్నాడట? ఆయనే న్యాయవంతుడై ఉన్నాడు. ఎవరంటారు ఈ మాట? ఏమో ఫరో గారే అంటారు. ఎందుకంటే ఫరో యొక్క అతిశయమే నాశనానికి కారణమవింది కనుక. అందుకనే వాక్యములో, లోకములో ఒక సామెత ఉంటుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. అలాగనే నడుచుచు పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును, ఘనతకు ముందు వినయము నడుచునంటాడు. ఈవేళ మరి సాతాను గర్వించి నరకమునకు బద్ధుడయ్యాడు. అవునా కదా? యెషయా గ్రంథం 14-12 వచనాన్ని చదువుదాం. చూడండి, అక్కడ అంటున్నాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టని నీవు నేలమట్టం వరకు ఎట్లా నరకబడితివి. కనుక వేకువ చుక్క, తేజో నక్షత్రమా,
నువ్వెలాగ ఆకాశం నుండి కింద పడిపోయావు. ఎందుకు పడిపోయిందంటే ఈ సాతాను గర్వించింది గనక దేవుడు లేని సమయములో ఏం చేసిందట, దేవుని సింహాసనమునికి కూర్చుంది. అనగా దేవుడంతటి వాడిని నేను, దేవుని తర్వాత నేనే కదా అనుకుంది కనుక తన హృదయములో గర్వించింది కనుక దేవుడు దాన్ని ఆకాశము నుండి బయటికి కిందకి నెట్టివేశాడు. అలాగే బైబిల్ గ్రంథములో మనం 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనములోనే కూడా ఒక రాజును మనం చూస్తాం. చూడండి, ఎవరు అయితే ఆయన స్థిరపడిన తర్వాత, స్థిరపడకుండా ఎవడ గర్వించలేండి. సంపాదించిన తర్వాత ఏమొస్తుంది? గర్వం వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క రాజు ఉజ్జియా ఏం చేయబడ్డాడట, స్థిరపడిన తర్వాత అతని మనస్సును గర్వించి చెడిపోయాను. అతని మనస్సును గర్వించి చెడిపోయాడు. దానియేలు గ్రంథంలో మనము రాజుకు నెబుకద్నెజరుని మనం చూస్తున్నాం. అతడు కూడా గర్వించి ఏం చేశాడంటే ఆఖరికి గడ్డే మేసేలాగా దేవుడు చేసేసాడు 4వ అధ్యాయంలో. ఇక్కడ మనము దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఏమో ఆ లూసిఫర్ని ఎలాగైతే కిందకు త్రోచివేశాడు, ఈ గర్వించినటువంటి ఇక ఉజ్జియా ఏమైపోయాడో, నెబుకద్నెజరు ఏమైపోయాడు, మన పరిస్థితి ఏమవుతుందో మనకి తెలియదు. అందుకే మనం ఏం చేయాలి? దేవుని ఎదుట మనము దీన మనస్కులై ఉండాలి, తగ్గించుకునే వారమై ఉండాలి. అందుకని అంటాడు, హెచ్చించి వాటి యందు మనస్సునుంచక తగువాటి యందే మనస్సునుంచవలను అంటాడు. అంటే మనము తగుమాత్రపు పని విషయంలో మనము మనస్సును నిలిపేవారమై ఉండాలి అనే మాట అక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నిర్గమకాండము 9వ అధ్యాయం 27వ వచనములో, ఇది చూడగా ఆ ఫరో గారట మోషే అహరోనులను పిలువనంపించి, అక్కడ అంటున్నాడు కదా మరలా, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఎవరంటున్నారు? దేవుడు అన్నాడా ఫరో నువ్వు నీ ప్రజలు దుర్మార్గులు అంటున్నాడా? అనలేదు. ఆ దేశమును పరిపాలించుతున్నటువంటి ఆ రాజు ఒప్పుకుంటున్నాడు, నేనును నా ప్రజలము దుర్మార్గులమై ఉన్నాము అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 17వ వచనములో, ఆ పక్షపాతము లేకుండా వినవలను, రాయిపు తీర్పు దేవునిదే. చాలా మంది తీర్పు తీర్చేటప్పుడు ఏం చూపుతారంటే కొంతమంది పక్షపాతం చూపుతారట. వీడు మనోడే, ఈయన జాగ్రత్తగా లైన్ చేయని మరి రాత్రికి మరి మనం కూర్చుంటాం కదా, కూర్చునేటప్పుడు మనోడికి మంచిగా తీర్పు ఏమండి వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకుంటారట. మొత్తం అందుకే పెద్దలైన వారికి కూడా వాక్యములో ఒక చిన్న హెచ్చరిక చెప్తాడు. ఏమనంటే న్యాయం తీరుస్తున్నటువంటి పెద్దలైన వారికి అంటారు, మరి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని న్యాయము తీర్చండి. కనుక మనం ఏం చేయాలి? బహు జాగ్రత్త కలిగి న్యాయం తీర్చాలి. కానీ న్యాయం తీర్చేది ఎవరు? న్యాయం తీర్చేది దేవుడే. కానీ మనమే పట్టుమారు, దేవుడే న్యాయవంతుడే ఉన్నాడు, నిత్యమైనను ఏమో న్యాయము క్రింద నుండి మనకి ఎంతో మేలు అనే మాటను మనం చూస్తాం. కానీ
మరి ఏం చూపకూడదట? పక్షపాతము చూపకూడదట. ఈడు మనవాడు అనే ఆ తారతమ్యత అక్కడ కనపడకూడదు. తప్పును తప్పుగా ఖండించాలి. అటువంటి వారి యొక్క నాయకత్వము వారు తెలిసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 2 సమూయేలు గ్రంథము 24:12 దావీదు మహారాజు గారి యొక్క జీవితంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టించున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకునిన ఎడల నేనది నీ మీదకి రప్పించదును అని ఆ 3 కీడులను ఆయన ముందు ఉంచాడట. 3 కీడులను ఆయన ముందు ఉంచాడు. 14వ వచనం, అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా బాహువాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదుముగాక అంటున్నాడు. కనుక ఎవరి చేతిలో పడాలి? దేవుని చేతిలో పడాలి. మనుషుని చేతిలో మనం పడితే ఏం చేస్తాడు? మనుషుడు ఏం చేస్తాడట? మనల్ని పీడిస్తాడు. అందుకనే మనము దేవుని చేతిలో పడుట మనకి మేలు అనే విషయం మనకి తెలపబడుతుంది. అందుకని అంటాడు కదా కీర్తనకారుడు 119:75 వచనంలో, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును. దేవుని న్యాయము క్రింద ఉండుట భక్తునికి తన జీవితంలో శ్రేష్టకరమైనది అనే విషయాన్ని మనం చూస్తాము. దేవుని యొక్క న్యాయము కింద ఉండుట శ్రేష్టమని భక్తుడు తన జీవితంలో ఎంచుకుంటూ ఉంటాడు, తన జీవితంలో అనుకుంటూ ఉంటాడు. అయితే దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఆయన న్యాయవంతుడై ఉన్నాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనిస్తే, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉంటాము. అవి బంగారము కంటేను విస్తారమైన మేలివి, బంగారము కంటే కోరదగినవి, తేనె కంటేను చుంటి తేనె దారుల కంటే మధురములాయును అనే మాటను మనం చూస్తాం. అయితే ఆయన తీర్పులంతా రుచికరమైనవి, అంతా మాధుర్యమైనవి అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు న్యాయవంతుడి, ఆయన ప్రేమించిన వారికి మేలు కలుగుటకు ఆయన సమస్తమును సమకూర్చి ఆయన జరిగించు దేవుడై ఉన్నాడు. ఇది మనము దేవునికి మనము భయపడుతూ ఉన్నామా అనే విషయాన్ని మనము పరీక్షించుకోవాలి. ఈ నిర్గమకాండము 9వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటున్నాడు, మోషే ఫరోని విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులను ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయిను, వర్షము భూమి మీద కురువుట మానెను. బాగా గమనించండి, మోషే యెహోవా వైపు చేతులెత్తి జయం పొందే అనుభవం కలిగిన వాడు. ఇప్పుడు ఇక్కడ వడగండ్లను మనం చూస్తున్నాము.
ఏం చూస్తున్నాం మనం? వడగండ్లను చూస్తున్నాం. ఈ యొక్క వడగండ్లు ఎంత బరువు ఉంటాయి? ఏమ్మా, ఎంతెంత బరువు ఉండొచ్చు? ఒక్కొక్క చాలామంది ఒక్కొక్క వడగండి పడేటప్పుడట, ఆ వడగండి మనుషుని పడేటప్పుడు అమంతంగా కింద పడిపోతాడట మనుషుడు. పడిపోయి లేవలేని స్థితిలో మరలా లేస్తాడట. అంటే ఇంచుమించి వడగండి ఎంత బరువు ఉంటుందయ్యా అంటే ఒక 50 కేజీలు బరువు ఉండొచ్చట. ఇంచుమించి 50 కేజీల వరకు దాని యొక్క బరువు ఉండొచ్చట. ఆ వడగండి మనుషుని పడగానే ఇక చచ్చిపోయాడు అనుకుంటాం మనం. మరలా లేస్తాడట. అంత బరువు ఉన్నటువంటి వడగండ్లు కురిశాయి ఆ దినాల్లో. నిర్గమకాండము 17వ అధ్యాయం 11వ వచనంలో మోషే తన చేయి పైకెత్తేటప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చేయి దించేటప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇటు అనుభవమే యెహోషువ గారికి కూడా ఉంది అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనములో మనం చూస్తున్న యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయ వరకు ఈటిని పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు అనే మాటను మనం చూస్తున్నాము. కనుక మన యొక్క మరి ప్రార్థన ధూపం వలె దేవుని యొక్క సన్నిధికి చేరాలి. మన ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరాలంటే మనం ఏం చేయాలి? దేవునికి మనము విజ్ఞాపనలు చేయాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, 141వ సంకీర్తన 2వ వచనములో చూడండి అంటున్నాడు, నా ప్రార్థన ధూపం వల్లే నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము కనుక నా దృష్టికి అంగీకారములగును గాక అని దావీదు మహారాజు మరి సెలవిస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మరి చాలామంది చేతులెత్తి ప్రార్థన చేసే అలవాటు కలిగిన వారు ఉన్నారు. ఏమ్మా, మరి మనము కూడా దేవునికి ఏం చేయాలట? విధేయులమై ఉండాలి. నిత్యమైన మాటకి మనము శిరస్సు వంచిన వారమై ఉండాలి. ఆయన మాట ప్రకారం నడుచుకునే వారమై ఉండాలి. మరి రాజునని గర్వించడాన్ని బట్టి ఏం తెచ్చుకున్నాడు ఆఖరికి? ఏమో తన యొక్క కుమారుని పోగొట్టుకున్నాడు. తన యొక్క సామ్రాజ్యాన్ని, తన యొక్క దేశాన్ని కొల్లగొట్టించుకున్నాడు. తన ప్రజలు చాలామంది నశించిపోయారు. యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారందరూ కూడా ఆ యొక్క సముద్రంలో మునిగి చనిపోయారు. ఇదంతటికి కారణం ఏమిటంటే దేవుని యొక్క న్యాయ తీర్పు వారికి తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తున్నాము. అందుకని మరి ఎవరికి తీర్పు తీర్చకూడదు అనే మాటకు మనము మరి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనము ఏదైనా మాట అనేటప్పుడు కానీ ఎవరికైనా మనము న్యాయం తీర్చేటప్పుడు బహు జాగ్రత్తగా 1కి 4 సార్లు పరిశోధన చేస్తేనే కానీ ఎవరి మీద కూడా నేరారోపణ చేయకూడదు, ఎవరి మీద మనము నింద మోపకూడదు. కనుక అలాగున మనం చేసి దేవుని యొక్క అనుగ్రహమును మనము సంపాదించుకుందాము గాక. ఆమేన్.
కృపానిధువైన మా తండ్రి, నీకు అనేక వందనములు. కూడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అయినా ఎదుగు జరిగిన కార్యములను బట్టి ప్రభా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాథ.